అలాగే మనకి యాక్ట్స్ గురించి నేను రెగ్యులర్గా చెప్తాను. యాక్ట్స్ గురించి, ఆర్టికల్స్ గురించి, వీటి గురించి డెఫినెట్గా ఎగ్జామ్లో ఇస్తాడమ్మా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇయర్స్ ఇచ్చేసాడు. సతీ రెగ్యులేషన్ యాక్ట్, బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్టు, హిందూ వీడో రీమ్యారేజెస్ యాక్టు, ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్ యాక్టు, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్టు. ఈ యాక్ట్లు ఎప్పుడు చేశారు? డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. సతీ చట్టము అనేటువంటిది 1829లో చేశాడు. అలాగే హిందూ వీడో రీమ్యారేజెస్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటిది మనకి 19 ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ చట్టం మనకి 1989లో రీసెంట్గా మనకి దీనికి సంబంధించి హిందూ వీడో రీమ్యారేజ్ యాక్ట్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటిది రీసెంట్గా 1989లో తీసుకురావడం జరిగిందండి. 1989లో స్త్రీ శిశు హత్య చట్టము అనేటువంటిది మనకి 1870లో బ్రిటిషర్స్ కాలంలో తీసుకురావడం జరిగింది. సమాన వేతనాల చట్టం నేను ఎగ్జామ్లో కూడా నేను క్లాస్లో కూడా చెప్పాను అమ్మ. మినిమం వేజెస్ యాక్ట్, ఈక్వల్ వేజెస్ యాక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకోండి. 1948 ఏమో మినిమం వేజెస్ యాక్టు అండ్ 76 ఏమో ఈక్వల్ వేజెస్ యాక్ట్. ఇదిగో ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఇచ్చేసాడు. ఈక్వల్ వేజెస్ యాక్ట్ 1976. సో దానికి సూట్ అయ్యేటువంటిది కనుక చూస్తే మనకి బెంగాల్ సతీ ఇవన్నీ కూడా A4, B3, C2, D1 అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు ఆన్సర్గా తీసుకోవాలి. ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది పెట్టినటువంటి వాళ్ళు 1 మార్క్ తీసుకోండి.